ప్రియమైన సంఘస్థులందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దాదాపు 10-12 సంవత్సరాల నుంచి గుడ్ ఫ్రైడేకి మాట్లాడుతున్నాను, కానీ ఈసారి తక్కువ మంది వచ్చారేమో అనిపిస్తుంది నాకు. ఈ సంఘ పెద్దలు పెట్టే హింస తట్టుకోలేక ఏమన్నా జనాలు తగ్గారా అని ఒక అనుమానం నాకు. ఎప్పుడు చూసే ముఖాలే, కానీ తక్కువ ఉన్నారనిపించింది. కొత్తగా వస్తారు, వాళ్ళు కనపడలేదు. సరే, మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా దేవుని వాక్యం మీతో పంచుకోవాలని కోరుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నీకే వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, అయోగ్యుడైన నాకు ఈ గుడ్ ఫ్రైడే రోజు మీ వాక్యం నీ బిడ్డలతో కలిసి పంచుకునే అవకాశం మీరు ఇచ్చిన దానికి మీకే స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. తండ్రి, నేను మాట్లాడితే వ్యర్థమైన మాటలు నన్ను సిలువ చాటున మరుగుపరచండి. నా ద్వారా మీరు మాట్లాడండి. మీరు మాట్లాడే ప్రతి మాట వినేటువంటి మేమందరం గ్రహించుకొని మా జీవితాలు సరిచేసుకొని నీ బిడ్డలుగా జీవించేటట్లుగా మమ్మల్ని నడిపించమని ఈ కొద్ది విన్నపములు నజరేయుడైన యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమెన్. 45 అయింది సార్, టైము 45. మిత్రులారా, మూడవ మాట మీకు తెలుసు. ఈ మూడవ మాటకు ముందు కొద్దిగా సీన్ మీకు చెప్తాను. యేసుక్రీస్తు ప్రభు గొల్గతా కొండపైన సిలువ వేయబడ్డాడు. సిలువలో వేలాడుతున్నాడు, చాలా బాధలో ఉన్నాడు. ఒక్కసారి ఆ సమూహము, ఆ పరిసయ్యులు, శాస్త్రులు, వాళ్ళు, సైనికులు వీళ్ళందరినీ చూశాడు. తండ్రి, వీరిని క్షమించండి అని చెప్పాడు. పక్కనే ఉన్నవాళ్ళని చూశాడు, దొంగల్ని. ఆయనతో చెప్పాడు, నువ్వు పరదైసులో నాతో కూడా ఉంటావని చెప్పాడు. ఆ తర్వాత చూశాడు, దగ్గరగా క్రిందకు చూడాల్సి వచ్చి ఉంటుంది. తల్లితో పాటు 3 స్త్రీలు, యోహాను. ఆ పరిస్థితిలో ఆయనకి బాధ్యత ఉంది. బాధ్యత గుర్తొచ్చింది అక్కడ. మిత్రులారా, ఆయన పరిస్థితి మీరు ఒక్కసారి ఆలోచిస్తే భయంకరమైన పరిస్థితి. ఇక ప్రపంచంలో ఇక ఎన్నడూ కూడా అలాంటి దుస్థితి మనం చూడలేం. ముళ్ళ కిరీటం, కొరడాలతో కొట్టబడిన శరీరం, రక్తం కారిపోయింది, భయంకరమైన ఎండ, ఉమ్మేశారు, హేళనగా మాట్లాడుతున్నారు. ఈ పరిస్థితిలో ఎవరైనా వేరే విషయాలు పట్టించుకోరు. కానీ మన ప్రభువు బాధ్యత గుర్తెరిగాడు. తల్లి పట్ల ఉన్న బాధ్యత గుర్తెరిగాడు. ఏ గ్రంథమన్నా తీసుకోండి, మత గ్రంథాలు, మీరు తల్లిని గురించి, తండ్రిని గురించి ఇంత గొప్పగా చెప్పే గ్రంథమే లేదు. మీరు ఏ గ్రంథమన్నా తీసుకోండి, ఏ దేవుడన్నా తీసుకోండి, తల్లిదండ్రుల పట్ల ఎట్లుండాలో చెప్పలేదయ్యా. అందుకే నేనంటాను, ప్రపంచానికి ఆదర్శం యేసుక్రీస్తు ప్రభు. ఆయన ఆదర్శం, ఆయన్ని ఫాలో అవ్వాలి. హిందువులు అంటారు రాముడు ఆదర్శవంతుడు, ఎందుకంటే ఆయనకు ఒకటే భార్య. అరే, భార్య ఒకటే. క్యారెక్టర్ చదువు, రామాయణం చదువు, 100 లోపాలు తెలుస్తాయి. కృష్ణుడు ఆదర్శవంతుడయ్యా, ఆయనకి 16 మందో 18 మందో భార్యలు. మిత్రులారా, ఆదర్శవంతం అక్కడ రాదు. నీ తల్లిని, నీ తండ్రిని ఎవరైతే
భయంకరమైన పరిస్థితిలో ఉండి కూడా తన తల్లి పట్ల బాధ్యత ప్రవర్తిస్తున్నాడో ఈయన ఆదర్శవంతమైన వ్యక్తి. ప్రపంచం తీసుకోవాల్సింది ఈయన్ని ఆదర్శంగా. సరే, మూడవ మాట మాట్లాడుతున్నాం. ఈ మూడవ మాటలో ముగ్గురు వ్యక్తులు మీకు కనిపిస్తారు. మొట్టమొదటగా మరియమ్మ తల్లి, 2 ఆయనకి ఎంతో విధేయుడైన యోహాను, 3 యేసుక్రీస్తు ప్రభు. 3 భాగాలు, 3 పార్ట్లు. మరియమ్మ తల్లి, యోహాను, యేసుక్రీస్తు ప్రభు. సరే, మరియమ్మ తల్లి గురించి మీకు తెలుసు. ఆనాడు యూదా జనం, ఇశ్రాయేల్ జనం మెస్సయ్య వస్తాడు, ఆయన కన్యక గర్భంలో పుడతాడు అని లేఖనాలు చదివారు. వాళ్ళు ఎదురు చూస్తున్నారు. అరే, యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భంలో పుడతారని కన్యలందరూ ఎదురు చూశారు. అయితే ఆ అవకాశం మరియమ్మకి దొరికింది. దేవదూత డైరెక్ట్గా ఆమె దగ్గరికి వచ్చాడు, చెప్పాడు, దేవుడు నీకు పుట్టబోతున్నాడు. ఆమె భయపడి ఉండొచ్చు, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది, భయపడి ఉంటుంది. కానీ నమ్మింది దేవుణ్ణి, విశ్వసించింది దేవుణ్ణి, అందుకే ఒప్పుకొని ఉంటుంది. ఈ కాలంలో ఎవరైనా ఒప్పుకుంటారా? ఇవన్నీ మాకొద్దండి, ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అయింది, మా అత్త మామ ఏమంటారో, మా ఆయన ఏమంటాడో, మా పక్కింటోడు ఏమంటాడో, మా భర్తకు తెలిసే కాదు. ఆనాటి కాలంలోనే భయంకరమైన ఆచారాలున్న ఆ కాలంలోనే ఆమె ఒప్పుకుంది, తెలిసి ఒప్పుకుంది. దేవుడు నా గర్భంలో ఇంతకంటే గొప్పతనం, ఇంతకంటే ఆధిక్యత నాకుండదు అని అనుకుంది ఆమె. ఒప్పుకుంది. అందుకే ఆమె గొప్పదైంది. అందుకే ఈనాడు ప్రపంచమంతా వర్జిన్ మేరీ, వర్జిన్ మేరీ. తెలియని దుర్మార్గులు ఏయో మాట్లాడుతుంటారు. మగవాడు లేకుండా మరియ ఎలా గర్భం ధరిస్తుంది? ఒరే పిచ్చోడా, నీకు తెలిసిన నాలెడ్జి దేవుడి కాలి గోటికి సరిపోదురా. నీకు తెలిసింది మగోళ్ళు ఆడోళ్ళు కలిసే బిడ్డలు పుడతారనేది, అదొక్కటే నీకు తెలిసింది. జీరో నాలెడ్జి వెధవా, పక్కకు పో. ప్రపంచాన్ని సృష్టించిన దేవుడు, భూమిని సృష్టించిన దేవుడు, ఆకాశాన్ని సృష్టించిన దేవుడు తల్లి పిండంలో తలలో మెదడు ఎలాగా వస్తుందో ఎవడికన్నా తెలుసా? తల్లి పిండంలో ఉన్న ఆ తలకి వెన్నుపూస ఎముకలు ఎలా ఏర్పడతాయో ఎవడన్నా చెప్పగలడా? నీకు ఏం తెలుసు అని మాట్లాడుతున్నావురా? మగోళ్ళు లేకుండా కోడి కూడా గుడ్లు పెట్టుదురా? పనికిరాని మాటలు, విశ్వాసం లేని హేతువాదులు, దేవుడు లేడనేవాళ్ళు. మిత్రులారా, వారు మాట్లాడితే మీరు జాగ్రత్తగా కౌంటర్ ఇవ్వాలా, సిద్ధంగా ఉండాలా. ప్రతివాడు కౌంటర్ ఇవ్వటానికి. చేతకానోళ్ళలాగా తలకాయ ఉంచుకొని పోవద్దు. సబ్జెక్ట్ నాలెడ్జ్ పెంచుకో, ఫేస్ చేయి ఎవరినైనా. మరియమ్మ తల్లి ఒప్పుకుంది, గొప్పదైంది. ఆనాడే చిన్న బిడ్డను బాగా చూసుకుంటుండేది. ఎంతో కష్టపడి ఎక్కడి నుంచో జనాభా లెక్కలకి ఎక్కడికో వచ్చింది, ప్రెగ్నెంట్గా ఉండి పశువుల పాకలో బిడ్డను కంది. ఎంతో ప్రేమగా చూసుకొని ఉంటుంది, ఎందుకంటే దేవుని యొక్క ప్రతిరూపమని. ఓకే, ఆ సమయంలో అక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. అదేంటంటే సుమయోను ప్రవక్త అని ఒక ఆయన ఉన్నాడు. లూకాసు వార్తలో ఇది రాయబడింది, మనం పెద్దగా పట్టించుకోం. కానీ లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో 35వ వచనంలో రాయబడింది. ఆయన ఏం చెప్తాడంటే, అక్కడ ఏం జరిగిందంటే, మరియమ్మ తల్లి యేసుక్రీస్తు ప్రభుని తీసుకొచ్చింది. మనం చర్చిలో పేరు పెడతాం కదా, పేరు పెట్టేటప్పుడు ఒక ఫంక్షన్ చేస్తాం కదా, అలాంటి ఫంక్షన్ అయ్యి ఉండొచ్చు. అలాంటి ఫంక్షన్ జరుగుతున్నప్పుడు ఆయన ఆమెతో, దేవుడైన ఆయన గుర్తించాడు, చిన్న బాబుతో మాట్లాడాడు, తల్లితో అంటాడు, ఒక కత్తి నీ హృదయంలోకి దూసుకెళ్తుంది ఈయన వలన అని చెప్తాడు. అప్పుడు ఎవరికి అర్థం కాలేదు. మీరు చూడండి లూకాసు వార్త 2వ అధ్యాయం 35వ వచనంలో,
కత్తి హృదయంలోకి దూసుకెళ్తుందంటే నిజంగా కత్తి అనుకోనున్నారు. కాదు, ఈ భయంకరమైన సన్నివేశం. తల్లి ముందే కుమారుడికి భయంకరమైన శిలువ శిక్ష, భయంకరంగా కొట్టటం, భయంకరంగా రక్తం కారటం, అది చూసి ఏ తల్లి తట్టుకోలేదయ్యా. ఎంతో బాధపడి ఉంటుంది, ఎంతో కడుపు కోత. ఆమె అక్కడే ఉంది, యేసుక్రీస్తు ప్రభువుకి దగ్గరగా ఉంది. అప్పటికే భర్త చనిపోయాడు, బాధలో ఉంది. దేవా ఎందుకు నాకు ఈ శిక్ష అని ఎదురు చూస్తా ఉండుండొచ్చు. ఇంకో భాగంలో యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యుడు, యేసుక్రీస్తు ప్రేమించిన శిష్యుల్లో 12 మంది శిష్యులను ప్రేమించాడు ఆయన. అయితే యోహాన్ని ఎక్కువగా ప్రేమించాడు అని చాలా చోట్ల రాయబడింది. అందరిని ప్రేమించుండొచ్చు, కొద్దిగా దగ్గరగా ఉంటాడు ఈయన. ఆయన గుండెలకు హత్తుకునే శిష్యుడు అని ఉంది. గుండెలకు హత్తుకోవటం అంటే కొద్దిగా క్లోజ్గా ఉండుండొచ్చు. ఈయన తన సర్వస్వాన్ని వదిలేసి దేవుడి సేవకు వచ్చాడు. మొత్తం ఏముందో అన్నీ వదిలేసి వచ్చేసాడు. దేవుడు ఆయన్ని పిలిచాడు, ఇదిగో నీ తల్లి, అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఈయన ఏంది ప్రభువా, నేనేదో ధైర్యంగా ఉన్నామని ఇక్కడికి వస్తే మీ అమ్మని నాకు అప్పచెప్తావు, ఎవరు పోషిస్తారు ఈమెని, ఈ ఖర్చు అంతా ఎవడు పెట్టుకుంటాడు, ఎవడు ఈమెకి సేవలు చేస్తాడు, ఈమె మంచంలో పడితే నా భార్య ఏమి చేయదే అలా. ఓకే, తల ఊపుంటాడు. ఆయన దగ్గరికి తీసుకుపోయాడు. ఆయన దగ్గరే ఉంది మరియమ్మ తల్లి. 11 సంవత్సరాల తర్వాత బతికింది. ఆయన దగ్గరే వాళ్ళ ఇంట్లోనే చనిపోయింది. దేవుడు యోహాన్ని ఆశీర్వదించాడు గొప్పగా. ఆయనతో ప్రకటన గ్రంథం రాయించాడు. 100 సంవత్సరాలు బతికాడు దాదాపుగా ఆయన. ఎందుకు దేవుడు యోహాన్ని ఎన్నుకొని ఉంటాడు? ఒకటే ఉండుండొచ్చు. ఆయన బలంగా ఈయన దేవుడని విశ్వసించుండొచ్చు. ఒకటే రీజన్, ఎప్పుడు ఒకటే సైంటిఫిక్గా ప్రూఫ్ అంతే. నువ్వు బాగా చదివావా, మంచి మార్కులు వస్తాయి. నువ్వు చదవకుండా నువ్వు ఉత్తుత్తి మాటలు మాట్లాడితే, నాకు అది బాగలేదు ఇది బాగలేదు, వాడు కాపీ కొట్టాడు, పక్కన పెట్టి అన్నీ. నువ్వు దేవుడిని బలంగా విశ్వసిస్తే ఖచ్చితంగా దేవుడికి దగ్గర అవుతావు. దేవుడికి ఎప్పుడైతే దగ్గర అవుతావో నీకు దేవుడు బాధ్యతలు అప్పచెప్తాడు. దేవుడు బాధ్యతలు అప్పచెప్పకుండా మనం ఏమి చేసినా వ్యర్థమే, దానివల్ల మనకు చెడ్డ పేర్లు తప్ప. చూడండి ఒకసారి బైబిల్ గ్రంథం ఏమంటుందో దయచేసి ఓపెన్ చేసి చూడండి. 1 సమూయేలు 15వ అధ్యాయం 22వ వచనం. 1 సమూయేలు 15:22లో, అందుకు సమూయేలు అవును చూసారా, విన్నారా? చూడండి, ఒకడు దహన బలులు అర్పించుట వలన ఆయన సంతోషించునా? నువ్విచ్చే కానుకలు, నువ్విచ్చే పనులు, నువ్వు చేసే దానివల్ల ఆయన సంతోషిస్తాడా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుట. బలులు అర్పించడం కంటే ఏం చేయాలి నువ్వు? ఆయన మాటలు గైకొనాలన్నయ్యా. పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినటం శ్రేష్టం. ఈయన మాట విన్నాడు, అందుకే గొప్పగా అయ్యాడు, దేవుడు ఆశీర్వదించాడు. మరియం తల్లి పరిస్థితి చూసాం, యోహాన్ పరిస్థితి గురించి చెప్పాం. ఇంకా అసలు విషయానికి వస్తున్నా. యేసుక్రీస్తు ప్రభు భయంకరమైన పరిస్థితి, ముళ్ళ కిరీటం, కొరడాలతో కొట్టబడిన శరీరం,
రక్తం కారి సిలువ కిందకొచ్చి పడి ఉంటుందాడ. బూతులు, చెడ్డ మాటలు, ఎగతాళి, హేళన, ఉమ్మి వేయటం, అది భయంకరమైన పరిస్థితి. ఆ స్థితిలో ఆయన ఉన్నాడు. ఆయనకు బాధ్యతలు ఉన్నాయి. ఆయన మొట్టమొదటి బాధ్యత దేవుని యొక్క చిత్తం నెరవేర్చడం. అది చేస్తాడు ఆయన. దానికి ముందు తల్లి బాధ్యత, విధవరాలైన తల్లి బాధ్యత. మిత్రులారా, మన దేవుడే తల్లి బాధ్యత తీసుకొని చేశాడు. మనం ఎట్లున్నాం? దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదాలలో మొట్టమొదటిది, అత్యుత్తమమైనది మనకి తల్లిదండ్రులను ఇవ్వటం. తల్లిదండ్రులు మనకి గొప్ప వరం. నిన్ను జీవితాంతం ప్రేమించేది నీ తల్లేనయ్యా, నీ తండ్రేనయ్యా. నువ్వు అందగాడివిగా, నువ్వు అందవిహీనంగా ఉండు, నువ్వు సైకోవిగా, నువ్వు తాగుబోతువిగా, నువ్వు వ్యభిచారిగా, నీ తల్లిదండ్రులు నిన్ను ప్రేమిస్తూనే ఉంటారు. నీ తల్లిదండ్రులు ఎప్పుడు నిన్ను ఒక మాట అనరు. మిత్రులారా, నా దగ్గరికి కాలేజీలో పేరెంట్స్ వస్తుంటారు అప్పుడప్పుడు. ఏమయ్యా మీ ఓడు, ఏమ్మా మీ అమ్మాయికి ఆరోగ్యం బాగలేదయ్యా, ఆ అమ్మాయి ఆల్రెడీ వేరే వాడితో ఎక్కడికో జంప్ అయ్యి ఉంటే ప్రాబ్లం, ఇట్లాంటి విషయాలు వేరే మాట్లాడు. మా అమ్మాయి ఆరోగ్యం బాగలేదయ్యా, కొడుకు కొట్లాడి జైలుకు పోయి ఉంటాడు. మా ఓడికి ఏదో వాళ్ళ అమ్మకి ఆరోగ్యం బాగలేదని దిగులు పెట్టుకొని చదవలేదు సార్ వాడు. ఏ తల్లిదండ్రులు కూడా తమ బిడ్డల గురించి తక్కువగా మాట్లాడరు, చెడ్డగా మాట్లాడరు. అదేయ్యా తల్లిదండ్రుల ప్రేమ. గుర్తుపెట్టుకోండి, తల్లిదండ్రులు మనకి దేవుడిచ్చిన వరం. కానీ పరిస్థితి ఎట్లుంది? ఈరోజు తల్లిదండ్రులని పట్టించుకునే నాదుడు లేడు. ఓల్డేజ్ హోమ్ మంది, క్యాథలిక్స్ నడిపే ఓల్డేజ్ హోమ్కి పోతే మాట్లాడితే మీకు తెలుస్తుంది, అక్కడున్న వాళ్ళల్లో 99% అయ్యా నా కొడుక్కి పెళ్ళయిందయ్యా, పెళ్ళైనాక వాడు ఆస్తి ఇవ్వమన్నాడయ్యా, భూమి రాసిచ్చానయ్యా, ఈరోజు వాడు నన్ను ఇంట్లోంచి తరిమేశాడయ్యా. అందరు చెప్పేది ఇదే. గుర్తుంచుకోండి, పెళ్ళి గానంత వరకే నీ కొడుకు, పెళ్ళైనాక వాడి ఒరిజినల్ బుద్ధి బయట పెడతాడు. నువ్వు నమ్మకూడదు. నువ్వు సొంతంగా ఉండాలా. ఉద్యోగాలు చేసే నువ్వు, ఆస్తి ఉన్న నువ్వు వేరే వాళ్ళ మీద ఆధారపడకూడదయ్యా. నువ్వు చచ్చిపోయేటప్పుడు, నువ్వు బతుకున్నప్పుడు ఇచ్చి వాళ్ళ కాళ్ళు పట్టుకొని, కోడల కాళ్ళు పట్టుకొని, లేదా అల్లుడు కాళ్ళు పట్టుకొని ఏడ్చుకునే దుస్థితికి రావద్దయ్యా క్రైస్తవులు. వాళ్ళంటే హిందువులు, వాళ్ళకి దేవుడి గురించి చెప్పేవాడే లేడయ్యా. పోయేది గుడికి దండం పెట్టుకునేది, తిరుక్కొని వచ్చేది వాడు. వాక్యం వింటున్న నువ్వు కూడా ఇలాంటి తప్పులు చేస్తే భయంకరం. ఈరోజు వృద్ధుల్ని పెట్టే వృద్ధాశ్రమాలు, అనాథాశ్రమాలు కుప్పలు. ఎందుకు? తల్లిదండ్రులు చూసే పరిస్థితి లేదు. రేపు ఈ చూడనోడు కూడా రేపు తల్లిదండ్రులు అవుతారు. వాడి పరిస్థితి ఇంతకంటే ఘోరం. తల్లిదండ్రులను ప్రేమించాలా? మిత్రులారా, నేను కూడా మా తల్లిదండ్రులకి ఏం చేయలేకపోయా. నాకు పెళ్లి కాకముందే మా అమ్మ చచ్చిపోయింది. పెళ్ళైన కొత్తలో అటు చనిపోయింది. మా నాన్న కావాల్సినంత డబ్బు ఉండేది మా నాన్న దగ్గర. మా అమ్మ మా నాన్న ఇద్దరు ఎంప్లాయీస్, ఖర్చు లేదు, మేమిద్దరం అన్నదమ్ములు, బాగుండేవాడు. కానీ ఉండలేకపోయాడు ఒక వయసు దాటిన తర్వాత. మా అమ్మ చచ్చిపోయినాక ఈడకొచ్చాడు. ఈడకొస్తే నేను 24 గంటలు బిజీ. గవర్నమెంట్ డ్యూటీ కాక ఎక్స్ట్రా బాలయ్యస్ డ్యూటీ చేసేవాడిని. 7 పీరియడ్లు చెప్పేవాడిని. 7 పీరియడ్లు, దాదాపుగా 7 గంటలు ఎక్స్ట్రా కాలేజీ కాక. ఆ డబ్బులతోనే కుటుంబం గడిచిపోయేది.
మా నాన్న చూడటానికి టైం లేదు నాకు. మా భార్య డ్యూటీ, నేను బిజీ, పిల్లల చదువులు. ఎవరు చూడాలి ఆయన్ని? ఆయన కోసం ఒక రూమ్ కట్టా, ఆయన కోసం ఏసీ పెట్టా, ఆయన కోసం ఫ్రిడ్జ్ పెట్టా, ఆయన కోసం ఈ సొంత టీవీ పెట్టా, ఆయన కోసం అన్ని ఏర్పాట్లు చేశా. ఆయనతో మాట్లాడే టైం లేదయ్యా నాకు. ఆయన అది బాధపడేవాడు. నా తమ్ముడు కూడా అంతే. వాడు ఇంజనీర్, ఏరోప్లేన్స్లో ఇంజనీర్. 8 గంటలు డ్యూటీ, 2 గంటలు పోను, 2 గంటలు రాను. హైదరాబాద్లో 12 గంటలు. వాడి భార్య ఎంప్లాయ్. చూసేవాళ్ళు లేరు. ఏమి చూడలే. నేను కాదు, మీరు మనసులో గుండెల మీద చేసుకొని చెప్పండి, మీలో ఎంతమంది మీరు తండ్రికి సేవ చేశారయ్యా? ఎంతమంది తండ్రికి 10 రూపాయలు ఖర్చు పెట్టారయ్యా? ఆలోచించు. నువ్వేం చేయవు? రేపు నీ కొడుకు మాత్రం నిన్ను ఎత్తి పూజించాలా? గుర్తుంచుకో, ఏం చేయలేం. మనం చెయ్యటానికి ప్రయత్నించాల, మనం సాక్రిఫైస్ చేయాల. మన తల్లిదండ్రుల కోసం మనం సాక్రిఫైస్ చేయాలా. అదే దేవుడు కోరుకుంటాడు, అదే దేవుడు అడుగుతున్నాడు. నువ్వెప్పుడు నీ బిడ్డల మీద ఆశ పెట్టుకోవద్దు. వాళ్ళు ఏమీ చేయలేరు. నీకు డబ్బు లేకపోతే రేపు నీ కొడుకు ఎంత సంపాదిస్తాడు నెలకి చెప్పు? 30,000, 40,000. 30,000, 40,000తో వాడు నీ ముఖం కూడా చూడ్డు. వాడు రాసిస్తా నేను. వాడికి వాడి భార్య, వాడి పిల్లలు, వాళ్ళ భార్య చెప్పుద్ది, కొడుకుని ఆ స్కూల్లో చేర్చాలి, ఈ స్కూల్లో చేర్చాలయ్యా అని. నీ ఆరోగ్యం బాగలేకపోతే నీ గుండె ఆపరేషన్కి వాడు ఈడు. మనమేమో ఈడ ఆ పని చేసి, ఈ పని చేసి, హీనమైన పని చేసి, దేవుడికి వ్యతిరేకమైన పనులు చేసి, డబ్బులు కూడా పెట్టి వాడిని పోషిస్తాం. రేపు ఏం చేయరయ్యా వాళ్ళు? నీ ఇండివిజువల్గా నువ్వు నిలబడు, నీ సొంతగా నువ్వు ఆలోచించుకో, నీ డబ్బులు నువ్వు ప్లాన్ చేసుకో, తర్వాత ఇయ్యయ్యా డబ్బులు. మిత్రులారా, అన్యజనాల వలె మనం ఉండకూడదు. మన తల్లిదండ్రులు మనం చూడాలా. దేవుడు మనకి బాధ్యత ఇచ్చాడు. ఆయన మనకి ముందుగా ఏం చేశాడో అది మనం చెయ్యాలా. మిత్రులారా, అందుకోసమే దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఇప్పుడు కదా, ఎప్పుడో ఇచ్చాడు మనకి దేవుడు 10 ఆజ్ఞలు. స్పష్టంగా చెప్తున్నాడు, నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే తల్లిదండ్రిని సన్మానించరా అని చెప్పాడు. ఆలోచించు, నువ్వెంత సన్మానం చేస్తున్నావు, నువ్వెట్లా చూస్తున్నావు నీ తల్లిదండ్రుల్ని? దేవుడు చాలా వాక్యాలు రాశారే మన బైబిల్ గ్రంథంలో. 2 తిమోతిలో 3వ అధ్యాయం 2వ వచనంలో అంటాడు, తల్లిదండ్రులకి కానీ అవిధేయతతో ఉంటే భయంకరంగా రాశాడు. అక్కడ అన్ని వాక్యాలు చదవలేండి, ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 23వ అధ్యాయం 22వ వచనం, 23, 22 నేనే చదువుతున్నా, చూడండి ఒకసారి. నిన్ను కనిన నీ తండ్రి ఉపదేశమును అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యము చేయకుము. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల్ని చాలా బాధ్యతగా చూసుకోవాలి ఎవరైనా సరే. అవకాశం వచ్చిన వాళ్ళు, అవకాశం రాకపోతే దానికి మనం చేయలేని సరే, అది వేరే సంగతి, వదిలేయండి. కొంతమంది బాగా చూడగలుగుతారు, నేను కాదను. 80% నిన్ను కనిన తండ్రి ఉపదేశం అంగీకరించుము, నీ తల్లి ముదిమి యందు ఆమెను నిర్లక్ష్యం చేయొద్దు. ఇంకో వచనం కూడా చదవాలయ్యా. సామెతలు 20:20లో చూడండి ఏమంటున్నాడంటే దేవుడు, నీ తండ్రినైనను తల్లినైనను దూషించువాని దీపము కారు చీకటిలో ఆరిపోవును. తల్లిని దూషించే బిడ్డలు ఉన్నారు ఈరోజు, తల్లిని కొట్టే బిడ్డలు ఉన్నారు. నాకు తెలిసినోడు ఒకడున్నాడు, తాగొస్తాడు, మాంసం కూర వండలేదని వాళ్ళ అమ్మని కొడతాడు. నీకు ఇంట్లో సరైన కూర ఉండవు పెట్టి తన్నేది. కూర మాంసం వండలేదని తల్లిని కొట్టే బిడ్డలు ఉన్నారు ఈరోజు. మిత్రులారా, ఎంత ఘోరమైన విషయాలు. చాలామంది తల్లిదండ్రులు బతుకున్నప్పుడు పట్టించుకోడు, వీడికి చూడటానికి టైం ఉండదు.
వాళ్ళు చచ్చిపోయినాక మంచి సమాధి కట్టి మటన్ బిర్యానీ పెడతాడు. నా దగ్గరికి వచ్చి, సార్ మటన్ బిర్యానీ బాగుందా అంటే వాడు మటన్ బిర్యానీ పెట్టాడని చెప్పడం కోసం ఇదే. అరే దరిద్రుడా, బతికున్నప్పుడు తల్లిదండ్రులను ఏ రోజు నువ్వు ప్రేమగా చూసింది లేదు, వాళ్ళ కోసం 10 రూపాయలు ఖర్చు పెట్టి హాస్పిటల్కి తీసుకుపోయింది లేదు, వాళ్ళు చచ్చిపోయినాక మటన్ బిర్యానీ పెడతావు. రేపు ఇది నీకు ఇంతకంటే 2 రెట్లు ఎక్కువగా జరుగుద్దిరా. మిత్రులారా, ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనకి అన్యులకి తేడా ఉండాలి. మనం దేవుని మాటలు వింటున్నాం, మందిరానికి వస్తున్నాం, వాక్యం వింటున్నాం, బైబిల్ చదువుతున్నాం, డిఫరెంట్గా ఉండాలా. వాళ్ళకంటే ఘోరంగా బతికితే అంతకంటే అవమానం ఏముంటుందయ్యా. ఒక గుంటూరులో జరిగినటువంటి ఒక యథార్థ సంఘటన చెప్తున్నా, ఇట్స్ ఎ ఫ్యాక్ట్. చిన్న వయసులో ఆమెకు భర్త చనిపోయాడు యాక్సిడెంట్లో, చిన్న వయసులోనే. ఒకే కూతురుని పెంచింది, కష్టపడింది, పొలం పనికి పోయింది, ఎంతో బాధపడింది. ఏదో భర్త ఉన్నప్పుడు ఇల్లు ఉందనుకుంటా, బాగా కష్టపడి చేసి కూతురుని పెద్ద చేసింది. కూతురు డాక్టర్గా సెలెక్ట్ అయింది, డాక్టర్ కోర్స్ కంప్లీట్ అయింది, డాక్టర్గా సెటిల్ అయింది. ఒకసారి కూతుర్ని చూద్దామని ఈమె పల్లె నుంచి డాక్టర్ ఇంటికి వెళ్ళింది. ఇంట్లో ఉంటుంది 2-3 రోజుల నుంచి. ఒకసారి ఆమె ఫ్రెండ్స్ వచ్చారు. వచ్చినప్పుడు ఆ ఫ్రెండ్స్కి ఈమె టిఫిన్లు ఇవ్వటం, కాఫీలు సంథింగ్ జరుగుంటుంది కదా. వాళ్ళు అడిగారు, ఎవరే ఈమె కొత్తగా వచ్చింది? ఆ అమ్మాయి చెప్పిందంట, ఈమె నేను కొత్తగా పెట్టుకున్న పని మనిషి అని చెప్పిందంట. ఆ తల్లి ఆ మాటలు వింది, తనకున్నది మొత్తం కూతురుకు పెట్టింది. ఈమె బట్టలు కొనుక్కోకుండా కూతురికి డ్రెస్సులు కొనిచ్చింది, ఈమె బండి లేకుండా కూతురికి బండి కొనిచ్చింది. ఈరోజు ఆ మంది కొత్తగా పెట్టుకున్న పని మనిషి అని ఆ తల్లి భరించలేకపోయింది, ఇంటికి వచ్చేసింది. ఇంటికి వస్తే నిద్రపడితే కదా, ఏంటి పరిస్థితి ఇంత భయంకరంగా, నా కూతురు తట్టుకోలేకపోయింది, ఆత్మహత్య చేసుకుంది. ఎవరున్నారు ఇంకా? మిత్రులారా, దేవుడి వాక్యం విననటువంటి బిడ్డలు చేసే పనులు ఇవి. వాళ్ళు వినరు, వాళ్ళకి చెప్పేవాళ్ళు లేడు. గుడికి పోయేది, దండం పెట్టుకునేది, దర్శించుకునేది, వెళ్ళిపోయేది, అంతే. వాక్యం చెప్పేవాళ్ళు లేడు, చదవటానికి గ్రంథం లేదు. ఈ గ్రంథం ఇచ్చాడు, ఒక అరగంట చదువురా అన్నాడు, వాక్యాలు చెప్పే బోధకుల్ని ఇక్కడ పెట్టాడు. అయినా మనము అలాగే ప్రవర్తిస్తే దేవుడు ఓర్చుకుంటాడా? మిత్రులారా, ఎన్నో సంఘటనలు చెప్పగలం. గుర్తుపెట్టుకోండి, దేవుని మాటలు వినాలా. అందుకే ప్రతి వాళ్ళు మందిరానికి రావాలా, ప్రతి వాళ్ళు వాక్యం వినాలా, ప్రతిసారి వాక్యం వినాలా, మంచి తెలుసుకోవాలా, దేవుణ్ణి తెలుసుకోవాలా, మనకి ఆదర్శమైన మన దేవుణ్ణి ఫాలో అవ్వాలా. అప్పుడే మనమంతా క్రిస్టియన్స్ అనబడతాం. క్రిస్టియన్స్ అనబడకపోతే మన జీవితం వ్యర్థం. క్రీస్తుని ఫాలో అయ్యే వాళ్ళం కావాలి. మిత్రులారా, ఒక్కసారి యెషయా గ్రంథం చూడాలి అందరూ. 46వ అధ్యాయం 4వ వచనం చూడండి. యెషయా గ్రంథం 46:4 ఆఖరిగా. ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే, తల వెంట్రుకలు నెరయి వరకు నిన్ను ఎత్తుకొని వాడను నేనే. దేవుడు చెప్తున్నాడు వృద్ధులకి. నేను భయపడకూడదు. అరే త్యాగరాజు చెప్పాడే, నా కొడుకు నన్ను పట్టించుకొని అన్నాడే, వాడు పెళ్ళైతే మారిపోతాడన్నాడే, నా కూతురు భలే ప్రేమ చూపిస్తుంది, పెళ్ళైతే నా ముఖం కూడా చూడదని చెప్పాడే, నా పరిస్థితి ఎట్లా? డోంట్ వరీ,
నీ దేవుడున్నాడయ్యా. నాకు ఆర్థిక స్థితి లేదు, డబ్బులు లేవు, నేను ఎక్కడికక్కడ ఎప్పుడు కాప్పుడు సంపాదించుకొని బతికేవాడిని, రేపు వీడు చూడకపోతే నా పరిస్థితి ఏంది? నీ దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు, నువ్వు ముదిమి వచ్చే వరకు నిన్ను కాపాడేవాడిని నేనున్నానయ్యా. నువ్వు ప్లాన్ చేయి, ప్లాన్ చేయకపోతే దేవుడు చూసుకుంటాడు, భయం లేదు. మిత్రులారా, మన దేవుడు ఎన్ని ఆజ్ఞలు ఇచ్చాడంటే అన్నీ చెప్పాల్సిన పని లేదు. ఒక దగ్గర చెప్తాడు నిర్గమకాండంలో, తల వెంట్రుకలు తెల్లగా ఉన్న వాడితో మాట్లాడేటప్పుడు లేచి నిలబడి మాట్లాడు. తల వెంట్రుకలు తెల్లగా ఉన్న పెద్ద వ్యక్తి ఎవడైనా కానీ, వాడు మీ నాన్న కాదు, ఎవడో, అట్లా చేయమని చెప్పే పవిత్ర గ్రంథమయ్యా ఇది. మిత్రులారా, యేసుక్రీస్తు ప్రభు సిలువలో పలికిన ఈ 3 మాటల ద్వారా మనము మన తల్లిదండ్రుల్ని, మన ఇంటి పెద్దవాళ్ళని, ఊర్లో ఉన్న పెద్దవాళ్ళ పట్ల ఏ విధంగా మెదలాలో, ఏ విధంగా బిహేవ్ చేయాలో దేవుడు నేర్పిస్తున్నాడే. స్పష్టంగా రాసి పెట్టావు, మీరు చదువుతారో లేదా బైబిల్ అని ఆడే. నువ్వు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించునుగాక.